హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది కదండి చాలామందికి అప్పుడప్పుడు. అలాంటప్పుడు ఈ మ్యాకరోనీతో సింపుల్గా తయారు చేసుకునే స్వీట్ ఐటెం అనేది ఒకటి చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు మ్యాకరోని తీసుకొని దానిని ఒక 2 సార్లు వాటర్తో కడుక్కోవాలండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసేసుకొని ఉడకపెట్టుకోవాలండి బాగా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోయి మాడిపోతూ ఉంటాయి. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. చూడండి, ఇట్లాగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చూసుకోవాలండి. ఒకటి తీసుకొని దాన్ని అది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా పట్టుకుంటే కనుక మధ్యలోకి ఇట్లా చేస్తే కనుక అలా అయితే కనుక అది ఉడికినట్టండి. ఇంక ఇలా ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఉడకకూడదు. ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానండి నేను. పచ్చి పాలైనా పోసుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ పాలు పోసుకొని అవి కూడా బాగా మరగాలండి. పాలతో బాగా ఉడికిపోవాలి అవి కూడాను. ఈ లోపల నేను బెల్లం పాకాన్ని తయారు చేసుకున్నానండి. పంచదార బదులు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లాన్ని పాకంలో బెల్లం కరిగిపోయేంత వరకు పాకం పట్టుకోవాలండి, అంతేను. అది చల్లారిపోవాలి. ఈ లోపల యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఒక యాలక్కాయ తెచ్చుకొని యాలక్కాయ దంచి వేసుకున్నానండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ నేనేం వేపలేదు, జస్ట్ పచ్చివే వేసేసుకున్నాను. దీంతో ఉడికిపోతాయి కాబట్టి బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కాను కిస్మిస్, జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నానండి. ఇప్పుడు కాచి చల్లార్చిన బెల్లం పాకం ఉంది కదండి, ఆ బెల్లం పాకాన్ని దీనిలో వేసేసుకున్నాను. మ్యాకరోనీలో వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఆ బెల్లం అంతా ఆ పాకానికి అబ్జర్వ్ చేసుకునేటట్లుగా ఉంచుకోవాలి. ఇంకా స్టవ్ కట్టేసేసుకున్న తర్వాత దించే ముందు ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తీపి తక్కువైనా కానీ సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మ్యాకరోనీ స్వీట్ ఐటెం రెడీ అయిపోయిందండి. మీకు ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.